సిండ్రోమ్ అసలు ఆ పేరులోనే ఉంది. క్రానిక్ అంటే చాలా సంవత్సరాలు, చాలా రోజుల నుంచి విపరీతమైనటువంటి అలసట, ఒక లక్షణాలు ఉండేటువంటి సముదాయం సిండ్రోమ్ అంటే. దీనినే ఇంకొక మాట కూడా ఏమిటంటే మయాల్జిక్ ఎన్సెఫలోమైలైటిస్. దీనిలో కూడా మయాల్జిక్ అంటే కండరాల్లో వచ్చినటువంటి నొప్పులు, మయాల్జియా. మయో అంటే కండరాలు, యాల్జియా అంటే నొప్పి, ఎన్సెఫలో అంటే మెదడు. మయాల్జో ఎన్సెఫలోమైలైటిస్. మైలైటిస్ అంటే వెన్నుపాములో వచ్చేటువంటి ప్రాబ్లం. ఇవి కలిపి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకి విపరీతమైనటువంటి అలసట, కండరాల నొప్పులు, నడవలేకపోవడం, నిద్ర చాలా తక్కువైపోవడం, జ్ఞాపశక్తి తక్కువైపోయిందా అని అనుకోవడం, ఇలాంటి లక్షణాలు ఉన్నదానిని ఈ క్రానిక్ ఎన్సెఫలోమైలైటిస్ లేదా క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అనేది ఈ రోజుల దైనందిన జీవితంలో చాలా కామన్గా అయిపోయింది. ఎందుకంటే మనిషికి ఒత్తిడి జీవితం అయిపోయింది. స్కూల్కి వెళ్ళే పిల్లాడి నుంచి ఎప్పుడో 70-80 సంవత్సరాల వ్యక్తులకు కూడా ఒత్తిడి అన్నది ప్రతి దగ్గర వింటూ ఉన్నాం. అసలు భారతదేశంలోనే చూస్తే గణాంకాల ప్రకారం ఒత్తిడి అన్నది 70% మందిలో ఉందట. ఎక్కువ శాతం తక్కువ శాతం కన్నా. ఉదాహరణకి చిన్నపిల్లడు స్కూల్కి వెళ్తున్నాడు, ఏదో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అతనికి ఇంట్రెస్ట్ లేదు, దానివల్ల ఒత్తిడి సహజమే కదా. ఎగ్జామ్కి వెళ్తున్నాడు, ఒత్తిడి. ఇలాంటి అన్ని జీవితంలో అన్ని భాగాలు కూడా. నిద్ర కోసం వచ్చినట్టయితే నిద్ర ఒక కరువు అయిపోయింది. మామూలుగా నిద్ర అన్నది పేదవాడైనా భాగ్యవంతుడైనా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మండు వేసవిలో బండ మీద పడుకొని ఒక కూలివాడు హాయిగా నిద్రపోతాడు. అక్కడ ఏసీ ఉండదు, హంసతూలిక తలుపు ఉండదు. కానీ నగరాల్లో నిద్ర అన్నది కరువు అయిపోయింది. ఇది నిజం, వాస్తవం. ఇది చాలా ప్రీమియం అయిపోయింది. నార్మల్గా ఉండాల్సిన 7 నుంచి 8 గంటల నిద్ర అన్నది 6 గంటలు అన్నది, ముఖ్యంగా హైదరాబాద్ నగరం కూడా చాలా తక్కువ నిద్రపోతుందట. ప్రపంచంలో నిద్ర తక్కువ ఉండే దేశాలు జపాన్ మొదటి స్థానం అయితే భారతదేశం 2వ స్థానం. సరే, దానికి ఇప్పుడు ఏదేదో పారిశ్రామికంగా సాఫ్ట్వేర్ విప్లవం, సాఫ్ట్వేర్ రంగం అన్నది ఒకటి వచ్చి దానిలో కూడా ఎందుకంటే వాళ్ళ తాలూకా ఈ డైవర్నల్ క్లాక్ అన్నది, బయలాజికల్ క్లాక్ మారిపోయింది. చాలా ఎక్కువ మంది ఎవరైతే ఇక్కడ ఇంగ్లాండ్లో క్లయింట్లు, అమెరికాలో క్లయింట్లు, విదేశాల్లో యూరోప్లో క్లయింట్ ఉండేవాళ్ళు ఏంటంటే భారతదేశం అంతా నిద్రపోతున్న టైంలో వారు మెలకుగా ఉండాల్సి వస్తుంది. భారతదేశం మెల్లో ఉండేటువంటి మిగతా జనాలందరూ కూడా మెలకుగా ఉండే టైంలో వీళ్ళు నిద్రపోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయాలు మారిపోతున్నాయి. నిజానికి నిద్ర కోసం ఏమిటంటే ఒక మెల్టోనిన్ అనే ఒక హార్మోన్ అవసరం. ఆ హార్మోన్ భగవంతుడు ఎలా తయారు చేశాడంటే చీకటి ప్రాంతం రాత్రి సమయంలోనే తయారవుతుందట. అది కూడా రాత్రి మిట్టరాత్రి 12కి మొదలై దగ్గర 3-4 వరకు ఉంటుంది. కొంతమంది ఇక్కడ నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటారు, నేను రోజుకు 8 గంటలు పడుకుంటాను అండి. సంతోషమే. ఏ టైం అంటే 3 గంటలు పడుకుంటాను తెల్లవారి. నేను పిల్లలు లేచేది ఏంటంటే 11కి లేస్తాను. అక్కడ గంటల సమయం కాదు నా ప్రకారం. ఏ సమయంలో నిద్రపోతున్నారు, న్యాచురల్ స్లీప్ ఎప్పుడు అన్నది. సరే, ఒత్తిడి గురించి మాట్లాడుకునే ఉన్నాం. ఈ లక్షణాలు చాలా వరకు ఏమిటంటే స్త్రీలలో ఎక్కువ శాతం, మగవాళ్ళు ఉండదని కాదు, స్త్రీలలో ఎక్కువ శాతం. దీనికి ఇప్పుడు ఇంతకుముందు ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియాతో సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ వచ్చింది, దానివలన కూడా ఇలాంటి ఇబ్బందులు కూడా రావచ్చు. అదే కాకుండా తన వారు ఉండే అలవాట్లు కొన్ని, వీరు దేని వలన కూడా ఈ క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అనేది చాలా చాలా కామన్. ఎంతవరకు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ఒక రకమైన న్యూరలాజికల్ డిజార్డర్గా పరిగణించారు. ఇప్పుడు మాకు అవుట్ పేషెంట్లో ఒక్కొక్కసారి వ్యక్తులు వీల్చైర్లో వస్తారు, పరీక్షలన్నీ చేస్తూ ఉంటారు. ఎంతవరకు ఇంక్లూడింగ్ ఎంఆర్ఐ లాంటిది కూడా. వాళ్ళు ఎలాంటిది ఇప్పుడు విషయము అక్కడ దానికి వాళ్ళకున్న లక్షణాలకి ఇక్కడ ఉండేటువంటి మన ఇన్వెస్టిగేషన్స్లో ఉండేటువంటి మార్పులకి తారతమ్యం చాలా ఉంటుంది. ఎట్లాంటి వాళ్ళు చెప్పిన లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్స్ అనేవి నార్మల్ ఉంటాయి. మనం చెప్పినప్పుడు కూడా వాళ్ళకి అంత సంతోషంగా ఉండదు. నాకు ప్రాబ్లం ఉంది, మీరు తీసిపడేస్తున్నారు కానీ నాకు అన్ని రిపోర్ట్లన్నీ నార్మల్ ఉన్నాయని. అక్కడే వచ్చింది చిక్కల్లా. ఇలాంటి కండిషన్నే ముఖ్యంగా మనం క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అంటాం. అప్పుడు వాళ్ళు చేసేటువంటి పనికి కానీ, వాళ్ళ ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, వాళ్ళ ఎంత స్ట్రెస్కు ఒత్తిడికి లోనవుతున్నారు, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా దృష్టి పెట్టి దానికి వైద్యం చేయటం వల్ల ఆ ఫెటిగ్ సిండ్రోమ్ అనేది నెమ్మదిగా తక్కువ అవుతుంది. కానీ ఒక మాట అందరూ గమనించాలి, ఇదేదో దానికి మందులు ఇస్తే ఒక జ్వరం తగ్గిపోవడానికి పారాసిటమాల్ ఇచ్చినట్టు
లేకపోతే ఇంకేదన్నా కొన్ని వ్యాధులకు ఇచ్చే ఫిట్స్ కోసం మందులు ఇచ్చినట్టు కాదు, కొన్ని మందుల వల్ల కూడా రావచ్చని చెప్తూ ఉన్నారు. ఏదేమైతేనేమి క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అన్నది దైనందిన జీవితంలో చాలామంది దాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. సరే, కొంతమంది హాస్పిటల్ని డాక్టర్ని ఆశ్రయించవచ్చు, కొంతమంది లేకపోవచ్చు. చేసేటువంటి పని కానీ, చేసేటువంటి నిద్ర కానీ, ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం ఉండేటువంటి లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి ఒక వ్యాధి అని చెప్పక తప్పడం లేదు. ప్రమాదమైంది కాదు, కానీ చాలా ట్రబుల్సమ్ వ్యాధి. దీని గురించి కౌన్సిలింగ్ కానీ, కొన్ని నొప్పులు తగ్గడానికి వచ్చేటువంటి కొన్ని పారాసిటమాల్ ఇలాంటి మందులు కానీ, లేకపోతే నిద్ర తక్కువ అయితే నిద్ర కోసం కొన్ని టెంపరీగానన్న కొన్నాళ్ళ పాటు మందులు కానీ, ఈ పర్టికులర్గా ఈ మొబైల్ చూడటం కానీ, ప్యాసివ్ లైఫ్ లేకుండా కొంచెం యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేయటం, బ్రెయిన్ తాలూకా షార్ప్నెస్ పెంపొందేటువంటి పజిల్స్ కానీ, రీడింగ్ హ్యాబిట్ తక్కువైపోయింది. అసలు న్యూస్ పేపర్లో వాళ్ళందరూ చాలా గగ్గోలు పెడుతున్నారు, మాకు తగ్గిపోయింది సర్క్యులేషన్ అని. ఎందుకంటే అన్నీ మొబైల్లోనే కదండి, ఏ సమయంలోనే చదవచ్చు, ఏ సమయంలోనే చూసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా నా ప్రకారం ఈ క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందే కానీ తక్కువ అయ్యేదానికి ఆస్కారం. ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాదు, వాస్తవిక పరిస్థితులు ఉన్నటువంటి వర్తమాన పరిస్థితుల దృష్ట్యా ఈ మాట చెప్పక తప్పడం. అలాంటప్పుడు ఏమిటంటే పరీక్షలన్నీ చేయాల్సిన అవసరం అవుతుంది. ఏ డాక్టర్గా కూడా ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏమీ లేదని చెప్పడం చాలా కష్టం. ఏమి లేదని చెప్పే ముందు అన్ని పరీక్షలు చేసి ఏమి లేదని చెప్పడం అనేది దానికి ఒక ఇంపార్టెంట్ విషయం. తర్వాత మళ్ళీ ఇంకెక్కడైనా కానీ నిజంగానే నడువులో ఏదో ప్రాబ్లం ఉందనుకోండి, ఏది లేదని తీసి పడేసి మీకున్నది క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అని కానీ ముద్ర వేసినట్టయితే అది సరిగ్గా ఉండదు, పద్ధతి కూడా కాదు. అందువలన పరీక్షలు చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు కూడా వచ్చింది. భారతదేశంలో కూడా ఈ సంప్రదాయం ఒకప్పుడు మేము చిన్నప్పుడు చదువుకునేవాడిని, అప్పుడు అనుకునేవాడిని అమెరికాలోనే పరీక్షలు ఎక్కువ చేస్తారట అని. లేదండి, భారతదేశంలో కూడా చేయాల్సిన అవసరం పడింది. ఎందుకంటే పేషెంట్లు కంప్లైంట్ చేసినప్పుడు డాక్టర్గా ఒక బాధ్యత ఏమిటంటే అన్ని పరీక్షలు, అవసరమైన పరీక్షలన్నీ చేసి ఏమీ లేదని నిర్ధారణ చేయడం కూడా ఉందని చెప్పేదానికంటే అంతే ముఖ్యమైన నా భావం. ఏదైతేనేమి క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ ప్రమాదం అయితే కాదు, ఇబ్బందికరమైన ఇబ్బంది, ఇంకా ఎక్కువ అవకాశం అయ్యేదానికి ఆస్కారం ఉందేమో అని నాకు ఒక అనుమానంగా ఉంది.